గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందా? అంతా అప్పటి ఆ జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కనుసైగల్లోనే జరిగిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత విచారణ బృందం ఇచ్చిన నివేదిక మరింత ఊతాన్నిస్తుంది. జిల్లా మొత్తాన్ని మైనింగ్ పేరుతో ఊడ్చేశారు అనేది దీని సారాంశం. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. చెప్పుకుంటూ ఉంటాం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు. మేబీ ఏ దేశ చరిత్ర చూసినా కొన్ని దేశాల చరిత్ర గర్వకారణమే. ముఖ్యంగా భారతదేశం యొక్క చరిత్ర ఎప్పుడూ గర్వకారణమే. బట్ ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో తీసుకున్నా సరే రాజకీయ నాయకుల యొక్క ధోరణి గమనిస్తున్నప్పుడు దోపిడీ అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. అదే సాంప్రదాయంగా తీసుకున్నటువంటి ధోరణి కనపడుతోంది. నెల్లూరు మళ్ళీ ఇవాళ తెర మీదకి వస్తుంది. ఏ కారణంతో? మైనింగ్ దోపిడీ. ఎక్కడెక్కడ ఆశ్చర్యపోతారు, ఎక్కడ వదిలేశారు నెల్లూరు జిల్లాలో, ఏ ప్రాంతాన్ని వదిలేశారు అని. పొదలకూరు, సైదాపురం, వెంకటగిరి, అలాగే గూడూరు, రాపూరు, సీతారాంపురం, ఉదయగిరి అండ్ వైకుంఠపాడు, వింజమూరు, గోతలూరు, ప్రతి ప్రదేశంలో దోపిడీ జరిగింది. దానికి వాళ్ళ పూర్తి సాక్ష్యాధారాలతోటి నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రత్యేక ప్రభుత్వ బృందం ఇచ్చినటువంటి నివేదిక. ఎవరికి ఇచ్చారు? లోకాయుక్తకి ఇస్తే ఆ లోకాయుక్త రాష్ట్ర సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది, చర్యలు తీసుకోమని, దీని మీద దృష్టి పెట్టమని. అలాగే ప్రత్యేక ప్రభుత్వ బృందం ఇచ్చినటువంటి నివేదిక జరిగినటువంటి అక్రమాలు నిజమే అని సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వం ముందు ఉంచింది. లోకాయుక్త కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, నెల్లూరుకు సంబంధించి ఒక రౌడీ రాజకీయం చేశాడు అన్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడి యొక్క అనుచర బృందం మొత్తం చేసినటువంటి దోపిడీ మీద ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇవాళ తయారైంది. ఎక్కడైనా ఈడీ ఎంటర్ అవుతుంది అని అంటే 1 కోటి రూపాయలు దాటినటువంటి అక్రమ సంపాదన ఉంటే అక్కడ ఈడీ ఉంటుంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈడీ ఇందులోకి రాబోతోంది. వచ్చిన తర్వాత జరిగేటటువంటి చర్యలు, ఎవరైతే దోషులుగా ఉంటున్నారో వాళ్ళకున్నటువంటి అక్రమ ఆస్తులనన్నీ అటాచ్ చేయటం, అలాగే ఇమ్మీడియట్గా సాక్ష్యాధారాలతోటి పాటు కోర్టుకు వెళ్ళటం, దోషులను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం. దిస్ ఈజ్ ఆల్ ద ప్రొసీజర్ ఆఫ్ ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకునేటటువంటి కార్యాచరణ ఇలానే ఉంటుంది. మరి నెల్లూరులో కూడా మరికొన్ని అరెస్టులు జరిగేటటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్, ఆయన కూడా ఇందులో దోషే, ఇందులో నిందితుడే. 3 నెలల నుంచి జైల్లో బెయిల్ రాకుండా ఉన్నటువంటి పరిస్థితి అయింది. మరి ఇవాళ నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొక మాజీ మంత్రి కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదా అని ప్రశ్నిస్తే స్పష్టంగా సమాధానం ఉంది, ఈయన కూడా జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏ జైలుకి వెళ్తాడన్నది ఇవాళ సరదాగా చాలామంది చర్చించుకునేటటువంటి అంశం. ఏ జిల్లాకి వెళితే, అటు రాజమండ్రి వెళ్తే ఈయన సహచరులే ఉన్నారు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న జైలుకి పంపిస్తే ఈయన కూడా ఆయనతో కలిసి అక్కడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి ఒకే జైల్లో ఉన్నారు 16 నెలలు. బాగా ఆలోచించారు. అలాగే అధికారం కోసం వాళ్ళు చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో సక్సెస్ అయ్యారు. మరి ప్రతి జిల్లాలో మాజీ మంత్రులు, నాయకులు ప్రధానంగా జైల్లో కలిసి కూర్చుంటే రాబోయే పరిణామాల్లో మళ్ళీ వైసీపీ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని ఏమైనా చర్చించుకొని ముందుకు తీసుకొని వెళ్ళి జనం మధ్యకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా? అలాగే మరొక చాలామంది మాట్లాడుతున్నటువంటి ఒక అంశం ఉన్నది, లిక్కర్ స్కాములు జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకి పంపిస్తారు అని. అందరినీ జైలుకి పంపించేటటువంటి పరిస్థితి కానీ ఇవాళ పంపిస్తేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి రాజకీయంగా అని ఆలోచించే పాలకపక్షం యొక్క ధోరణి గమనించినప్పుడు మేబీ మళ్ళీ బౌన్స్ అయ్యి చట్టబద్ధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వ్యవహరించినా సరే రాజకీయమైనటువంటి ప్రమాదం వస్తుందేమో అన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రతిపక్షాల పట్ల కొంచెం ఉపేక్షిస్తున్నటువంటి ధోరణేమో, అదే కారణమేమో. సో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు
ఎన్ని సాక్ష్యాలున్నా దూకుడుగా వెళితేది ఆయన దూకుడుగా ఉండేటటువంటి ధోరణి కాదు. అలాగే ముఖ్యమంత్రిగా తీసుకునేటటువంటి నిర్ణయాలలో రాజకీయమైన ప్రయోజనం దెబ్బతినకుండా చూసుకునేటటువంటి స్ట్రాటజీ అయింది. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొని వెళ్ళి జైల్లో పెడతారా అంటే నాట్ ఎట్ ఆల్. అప్పుడే ఆ నిర్ణయం తీసుకోగలిగే పరిస్థితి, శక్తి, అలాంటి ఆలోచనలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేవు అన్నది వాళ్ళ కార్యాచరణలో కనపడుతోంది. ఇక ఈ చోటా మోటా నాయకులు అలాగే రౌడీగా రాజకీయాల్లో అనేకమైనటువంటి దూకుడు స్వభావంతో మాట్లాడినటువంటి భాషకి, వ్యవహారానికి, అవినీతికి కోర్స్ ఫేస్ చేయాల్సిన సమస్యలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతోంది రాజకీయంలో. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నారో మరి వీళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు జిల్లాకు సంబంధించి అదే వైసీపీ నాయకుడు ఇవాళ మళ్ళీ ఆ పార్టీలో చేరితే మరి ఆయన శుద్ధపూస అయిపోతాడా? ఆయన మీద ఏమీ అవినీతి ఆరోపణలు లేవా? జగన్మోహన్ రెడ్డితో కలిసి దోపిడీ చేశాడన్నటువంటి వాదనలు వినిపించినటువంటి పార్టీలే వాళ్ళకే మళ్ళీ రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసుకొని వాళ్ళనే నాయకులుగా ఇవాళ పార్టీలో చూయిస్తూ పొగుడుతూ ఉంటే మరి ఏం చెప్పాలి? జరగబోయే రాజకీయాల్లో ఎవరెవరి ప్రయోజనం కోసం రేపు అలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, పార్టీలు మారితే ప్రయోజనాలు కూడా మారే అవకాశం ఉంటుందేమో. లేదు ఏం మారకపోయినా వైసీపీలో ఉన్నా కూడా రాబోయే ఎన్నికలు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని మార్పులు వస్తాయో, ఎవరెవరు ఎలా మారుతారో అదే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ.